19వ అధ్యాయము 25-26 వచనాలు మనం కలిసి చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ chapter 19 verses 25 and 26. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు కలిసి చదువుదాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపాపారి అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇంకోసారి చూద్దాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు లోపాపారి అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. స్టాండింగ్ అట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మీ శిలువను బట్టి మాకిచ్చిన రక్షణ, విడుదల, పాపక్షమాపణ, మారు మనస్సు, శాంతి, సమాధానము, నెమ్మదిని బట్టి స్తోత్రము. ఇది నాన్న క్రైస్తవ భక్త కోటి ఆ శిలువను ధ్యానించుకొరకై ఆయా స్థలాల్లో చేరి వస్తుండగా మేము చిన్న మంద శేషముగా సాక్ష్యముగా ఈ స్థలంలో ఆ శిలువను గుర్చిన సమాచారము మేము కూడా వినాలని మీ దగ్గరకు వచ్చినాము. ఆ శిలువే మాకు శరణ్యము, ఆ శిలువే మా దాగుచోటు, ఆ శిలువే మా పర్ణశాల, ఆ శిలువే యెహోవా నివాస స్థలం, ఆ శిలువే మా పాపముల కొరకైన బలిపీఠం. ఆ శిలువ చుట్టూ మేము ప్రదక్షిణం చేస్తూ మేమును మీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని ఆశ కలిగినందుకు స్తోత్రములు. సీయోను ఇసుక తోటను మీరు జ్ఞాపం చేసుకుని ఇంతవరకు కాపాడి భద్రపరిచినారు. వారి ప్రేమ ప్రయాస పరిచర్యను బట్టి ఆయా స్థలాల్లో మీరు విస్తరింపచేసిన కార్యము కొరకై స్తోత్రాలు. ఇప్పుడు ఎడమలెరగని విశాఖలో మీ నామమునున్న సాక్ష్యాలను బట్టి, సంఘాలను బట్టి స్తోత్రాలు. కొంతమంది దినాన రాత్రి మా మధ్యలో రావటానికి మీరు అనుకూలపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంతో దూరమైన ట్రాఫిక్ సమస్యలన్నీ అధిగమించి మీ పాదాల దగ్గర కూర్చునే అవకాశం అనుగ్రహించినారు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి అధికమైన ఆలస్యం కలగకుండా మీరు తోడుకొని రండి. పాటల ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రములు. నీ వాక్యము కూడా అనుగ్రహించుము. రక్షణ లేని వారిని రక్షణ ఆశీర్వాదంలోనికి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. మా సమయాన్ని మీరు దీవించి పెట్టు. స్థానిక సంఘాన్ని బాధ్యత వహించే వారిని, చూసుకునే వారిని మీరు ఆశీర్వదించి జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీకే వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు శిలువ మానవ జీవితానికి ప్రాముఖ్యం. యేసు శిలువ మనుష్యుడు పరలోకానికి వెళ్లే మార్గం. యేసు శిలువ పాపులను పరదైసులో చేర్చే మార్గం. యేసు శిలువ పాపక్షమాపణ, మారుమనస్సు మనిషికి ఉచితముగా దయచేసే దేవుని యొక్క ఏర్పాటు. ఆ శిలువ ఆశీర్వాదము అమోఘం, ఆత్మీయం, అసమానం, అద్వితీయం, అతి శ్రేష్టం, అమూల్యం.
అనంతం. ఆ సిలువ స్వాస్థ్యము మనదై ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఆ ప్రస్తుత దినాల్లోనైతే సిలువ ఓ ఆకర్షణ, సిలువ ఓ మంచి సూచన, సిలువ ఓ ఫ్యాషన్కు అంగీకారానికి నిలువెత్తటి నిదర్శన. కానీ యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినాల్లో రోమీలకు ఆ సిలువ సామాన్యమైన వారికి కూడా అదొక శాపగ్రస్తమైనది. కరుడుగట్టిన నేరస్తులను శిక్షించే విధానమే సిలువ. సమాజంలో విపరీతమైన భ్రష్టత్వానికి లోను కావటానికి కారకులైన నేరస్తులను శిక్షించటానికి వాడే పద్ధతి సిలువ. అందుకే ఆ దినాల్లో సిలువ దగ్గర తమను తాము ఐక్యపరచుకోవటానికి మనుషులు ఇష్టపడేవారు కాదు. ఆ సిలువ ఒక శాపగ్రస్తమైనదని, కఠోరమైనదని, వెలివేయబడినట్టుగా ఉండేదని, నేరస్తులుగా పరిగణించబడేదని ప్రతీతి. అలాంటి సందర్భములో మానవునకు, శాపమునకు, శిక్షకు, దుర్నీతికి, రకరకాలైన కాని కార్యములకు సవాలుగా లేదా ప్రతీకగా నిలుస్తున్న ఆ సిలువ దగ్గర తమను తాము వచ్చి ఐక్యపరచుకునేవారు అరుదు. అయితే చదివిన వాక్యము కొంతమంది స్త్రీలు ఆ సిలువతో నిలిచిండిరి అనే మాట చూస్తాం. స్టాండింగ్ అట్ ద క్రాస్, సిలువ యొద్ద నిలిచిండుట. సిలువ రకరకాలైన ప్రజలకు రకరకాలైన స్థలముగా నిలబడిపోయింది. ఇక్కడ కనీసం 3 రకాలైన ప్రజలను మనం చూడవచ్చు. మొదటి రకము 19వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 19. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రమును తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చున్నట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. ఇక సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత రోమా సైనికులు అక్కడ ఉన్నారు. కరుడుగట్టిన వారు, ఎత్తు, పొడవు, లావు, వెడల్పు, బలము, చాతుర్యము, స్థిరత్వము, క్రూరత్వము అన్ని సమ్మిళితము కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు సిలువ దగ్గర ఉన్నారు. మరి వారికి సిలువ ఏంటి? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డ్యూటీ. వారికి ఒక బాధ్యత. వారికి సిలువైనా, శవమైనా, దొంగలైనా, దొరలైన ఎవరన్నా ఒకటి. ఎందుకంటే అది డ్యూటీ. అందుకే వాళ్ళని అక్కడ డ్యూటీకి వేసినారు కనుక ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి దీని విలువ అనేది వారికి ఏం గ్రహింపు లేదు. అందుకే వారు అక్కడే ఉండిపోయి వారి యొక్క డ్యూటీని, విధిని నిర్వర్తించుకున్నట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఫర్ సమ్ క్రాస్ ఈజ్ ఎ డ్యూటీ సెంటర్డ్ ప్లేస్. కొంతమందికి సిలువ అదొక బాధ్యత. అయ్యో తప్పదు కదా, లేకపోతే ఎలాగా, ఇక్కడ ఉండకపోతే ఎలాగా, మనకి బాధ్యత అప్పగించినా చేయకపోతే ఎలాగా అన్నట్టుగా కొంతమందికి సిలువ కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? 19వ అధ్యాయము 24వ వచనం, జాన్ చాప్టర్ 19 వర్స్ 24. యోహాను సువార్త 19:24. వారు దానిని చింపక అది ఎవరికి వచ్చున అని దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డైస్. చీట్లు వేసే స్థలం కొంతమందికి. ఖాళీకి వేసవికాలంలో కూర్చున్నప్పుడు మీరు కూడా చూస్తుంటారు, చెట్ల కింద గ్రామంలో అటు ఇటు ఏమంటారు దాన్ని, పాచికలాడే ఆట, చింతపేజ పిచ్చకల ఆట, ఇలాంటి కొన్ని ఆటలు ఆడేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే సరదాగా ఎండ ఎక్కువ ఉంది, బయటకు వెళ్ళలేము, లోపల ఉండలేము, అనుకుండగలిగే చెట్ల కిందే. చెట్ల కింద ఖాళీ కూర్చోలేంగా, అందుకే ఏదో ఒక ఆట ఆడవచ్చు. వీళ్ళకి కూడా సిలువ ఎలాగుందంటే ఒక నీడ కలిగించే స్థలంగా ఉంది. వారికి అంగే అవసరమైంది. ఎవరో ఒకరు తీసుకుంటే బాగుంటుందిరా అని ఎవరో ఆలోచన చెప్పారు. ఎవరు తీసుకోవాలో అందరికి కావాలని ఆశ ఉంది. అందుకనే చీటీలేసి. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్లేయింగ్ డైస్.
కొంతమందికి అది ఆటలాడేస్తారు. తర్వాత మూడవ రకమైన ప్రజలు ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యోహాను 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిండిరి. వీరు 4 స్త్రీలు. అంతకుముందు శిష్యులు యూదా ఇస్కరియోతు ముందే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 11 మంది శిష్యులు పారిపోయిరి. ఆ శిష్యులంతా పారిపోయిన తర్వాత వీళ్ళు మాత్రమే శిలువ యొద్ద నిలబడినట్లు వాక్యంలో మనం చూస్తాం. అదే నెలలో శిలువ దగ్గర ఉంటే వారికి కూడా దాదాపు మరణము సంప్రాప్తం అవడం సహజం. వారు మేము మరణించినా పర్లేదు, శిలువను విడిచిపోము అన్నట్లుగా ఉన్నారంటే తప్పు కాదేమో. యేసుప్రభు మరణించిన తర్వాత మనం బతికేం లాభము అన్నట్లుగా ఉన్నారేమో. యేసుప్రభు మన కొరకు త్యాగం చేసిన తర్వాత మనం యేసుప్రభుకు త్యాగం చేయకపోతే ఎలాగా అని ఉన్నారేమో. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు శిలువను విడిచిపోలేదు కనుక వాళ్ళు శిలువ దగ్గర ఉన్నారు. ఈ మూడో గుంపు ఏంటంటే డివోటెడ్ పీపుల్, భక్తి కలిగిన వాళ్ళు. కనుక శిలువ మనుషుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తుంది. మొదటిది ఏంటంటే డ్యూటీ సెంటర్డ్ పీపుల్, బాధ్యత కలిగిన ప్రజలు. రెండవది ఏంటంటే డైస్ ప్లేయింగ్ పీపుల్, చీట్లు వేసేవాళ్ళు, ఆట స్థలం. మూడవది ఏంటంటే డివోటెడ్ పీపుల్, భక్తి కలిగిన వారు. కనుక క్రైస్తవేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ శిలువ ఈ 3 రకాలైన ప్రజలకు ఉన్నట్లు మనకు కూడా ఉందా? మన మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా, లేదా మన రకం ఇక్కడ లేదా? మొదటి రకం అయితే ఏదో బాధ్యత, గుడ్ ఫ్రైడే కదా, అందరు చర్చికి వెళ్తున్నాం, మనం కూడా చర్చికి వెళ్ళకపోతే ఎలాగో, అందరు శిలువను గురించి పాడుకున్నారు, మనం పాడకపోతే ఎలాగో, అందరు శిలువను గురించి చెప్పుకుంటున్నారు, మనం చెప్పకపోతే ఎలాగో, అందరు శిలువను గురించి తలంచుకొని ఏడుస్తున్నారు, 3 గంటలకు పాత పెట్టేసి వెళ్ళిపోయారు, మనం వెళ్ళకపోతే ఎలాగో అని అనుకుంటున్నారా? అదే డ్యూటీ. అలా కాకుండా ఈరోజు సెలవు కదా, మనం కూడా సరదాగా ఉంటే ఎలాగుంటుంది అని సరదాగా ఉందా? అది డైస్, చీట్లు వేసేది, అదొక ఆట. లేదు, ఇవన్నీ వదిలేసి సిలువే నాకు శరణ్యము, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు దాగు చోటు, సిలువే నా సమస్తమని ఏమైనా పర్లేదని సిలువ దగ్గర నిలబడేవారా? దాన్నే డివోషన్, భక్తి అంటే. భక్తి అంటే అన్ని చక్కగా ఉన్నప్పుడు నిలబడేది కాదు, అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు నిలబడేది. అన్ని బాగున్నప్పుడు జీవించేది కాదు, అన్ని బాగులేనప్పుడు జీవించి, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉండేది కాదు, ప్రతికూలంగా ఉండేది. ఇప్పుడు 4 స్త్రీలు అలాగా శిలువ దగ్గర నిలబడిపోయారు. కనుక మీరు అనుమతిస్తే ఈ 4 స్త్రీలకు శిలువ ఏమై ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఇక్కడ రాశారు, ఆయన తల్లి. ఆమె మరియమ్మ అని మనకు తెలుసు. ఆమెకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చే సందర్భం నుండి అనేక నిందలు, అవమానాలే. కనుక గర్భవతి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పబడింది. కనుక ఆ దినం మొదలుకొని చివరి దాకా చూడండి, ఒక తల్లి తన కుమారుణ్ణి ఎవరైనా పొరపాటు చేసిన వాడు ఒక దెబ్బ కొడుతుంటే చూచి అలాగే ఉండగలదా? పొరపాటు చేయనప్పుడు కొడితే, పొరపాటు చేస్తున్న ఒక టీచర్ స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని తల్లి ఎదురే టీచర్ ఒక పిల్లలకి ఒక దెబ్బ కొట్టింది అనుకో, తల్లి హృదయం తల్లడిల్లిపోవడం సహజమే. అలాగే పొరపాటు చేయకుండా కొడితే, ఒక దెబ్బ కొడితే భరిస్తారా? 2, 3, 4 అట్లా 39 కొడితే, బాగా కొట్టారు మా కొడుకుని, భలే మంచి టీచర్, ఈమె మంచి స్కూల్, ఇది ఇక్కడే చదివిస్తాం మా పిల్లోని అంటారా? ఏం చేస్తారు మరి?
39 టీచర్ కొడితే మీరు 93 టీచర్ని కొట్టేసి వస్తారు. లేకపోతే ఇంక చేయవలసిన తీవ్రమైన పరిణామాలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ కొడుకు చిన్న పొరపాట్లు చేసినా మీరు 9 నెలలు మోసి కన్నారు గనక మీ కుమారుడు తను చేసిన పొరపాటు కొరకే మీ కళ్ళు ఎదుట శిక్షించబడ్డం ఏ తల్లి హృదయం సహించలేదు. అయితే 9 నెలలు మోసి భూమి మీదకి తీసుకుని వచ్చిన మరియమ్మ పాపల రక్షకుడు, పాపం లేని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పొరపాటు, ఒక్క అబద్ధం, ఒక్క కీడు, ఒక్క అన్యాయం, ఒక్క అక్రమం చేయని యేసు ప్రభువారిని ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నా మరేమేమనలేదు. ఆయన 1, 2, 3, 4 అలా 39 దెబ్బలు ఆయన దేహమంతా కొడలతో కొట్టి దున్నేస్తున్నా ఎందుకు కొడతారు అని అన్నట్లు మనం చూడం. ఆ మొక్కటే లోపట బాధ ఎంత అనుభవించిందో. ఏ తల్లి తన బాధ ఇతరులకు చెప్పుకోగలదు? ఏమని చెప్పుకోగలదు? ఏమని ఇతరులకు మాట్లాడగలదు? ఏమని పంచుకోగలదు? ఏమని వివరించగలదు? కనుక ఆ బాధ ఆమెది, ఆ నొప్పి ఆమెది, ఆ వేదన ఆమెది, ఆ కృంగుదల ఆమెది, అవమానం అంతా ఆమె భరించడానికి ఇష్టపడింది. అందుకే బైబిల్లో రాశారు, ఆమె ప్రక్కలోనికే కట్టుకొని దూసుకొని పోతుంది. కనుక దూసుకొని పోయే దాని కొరకు తల్లి సిద్ధపరచబడి దాదాపు 33.5 ఏళ్లుగా అలాగే భరించి 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 వచ్చి ఏ కుమారుడైనా పుట్టినప్పుడు పేదోడుగా పుట్టినా చనిపోయినప్పుడు పేదోడుగా చనిపోవాలని తల్లి అనుకోదు. కుమారుడి కంటే ముందు తల్లి చనిపోవాలని అనుకుంటుంది, కానీ తల్లి కంటే ముందు కుమారుడు చనిపోవాలని ఏ తల్లి అనుకోదు. ఇక్కడ చాలా భిన్నంగా ఉంది, విరుద్ధంగా ఉంది. పుట్టినప్పుడు పేదోడుగా పుట్టినా చనిపోయేటప్పుడైనా చాలా ధనవంతుడిగా ప్రఖ్యాతి కలిగిన వాడుగా చనిపోవాలని తల్లి కోరుకోవచ్చు. అది కూడా ఆమె చనిపోయిన తర్వాత. కానీ ఈ తల్లికి కుమారుడే మొదట చనిపోయినాడు. కుమారుడు మొదట చనిపోతే తల్లిదండ్రుల ఘోష ఎలాగుంటుంది, ఆవేదన ఎలాగుంటుంది, అంగలార్పు ఎలాగుంటుంది, అది ఎవరికి అర్థం కాదు. అది ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఆ శూన్యం వారికే తెలుస్తుంది, ఆ షాక్ వాళ్ళకి తెలుస్తుంది. మరేం పరిస్థితి కూడా అంతే. కనుక ఆమె ఆ బాధ, ఆ వేదన అంత దిగమింగుతో అక్కడే శిలువ దగ్గర నిల్చునుంది. యేసు ప్రభువారు తాను శిలువ మీద వేలాడదీయబడిన తన తల్లి విషయమై ఎంతో జాగ్రత్త, బాధ్యత వహించినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే 26వ వచనంలో చెప్పబడింది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆయన తన తల్లి యొక్క బాధ్యత విస్మరించిన వాడు కాదు. శిలువ మీద ఉన్న ఆయన తల్లి బాధ్యత గుర్తొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూసుకోవాలామని, ఎవరు పరామర్శించాలామని. కనుక ఆమెకు శిలువ ఎలాంటిదంటే ప్లేస్ ఆఫ్ రివార్డ్, బహుమానం కలిగించే స్థలం. ఏంటి ఆ బహుమానం? బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిని యోహాను శిష్యునికి అప్పగించి, అంటే శిష్యుడైన యోహానికి అప్పగించి శిలువలో చనిపోయాడు. ఆ యోహాను తను చనిపోయేదాకా యేసు ప్రభు యొక్క తల్లి విషయమై, అంటే మరియమ్మ గారి విషయమై పూచి బాధ్యత తీసుకొని చివరి దాకా, అంటే ఆమె ఈ లోకాన్ని విడిచేదాకా బాధ్యత ఆయన మీదే ఉంది అని. ఆ భూమి మీద ఉన్న దినాల్లో ఇంత వేదన, ఇంత అవమానపరచబడిన తర్వాత ఆమె చనిపోయే స్థితి ఎక్కడ? మరి ఎలాగ చనిపోయింది? ఏమైంది? ఎక్కడుంది సమాధి? ఆమె 6000 సంవత్సరాల మానవ చరిత్రలో స్త్రీలలో ధన్యురాలు. బ్లెస్డ్ ఆర్ట్ దౌ అమాంగ్ ఉమాన్, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. స్త్రీలందరిలో నీవు ధన్యురాలు. ఈ మిస్ యూనివర్సుల కంటే, హీరోయిన్స్ కంటే, గొప్ప స్త్రీలు, సేవ చేసిన స్త్రీల కంటే, సంపాదన కలిగిన స్త్రీల కంటే, నోబెల్ బహుమతులు పొందిన స్త్రీల కంటే, పేరు ప్రఖ్యాతులు కలిగిన స్త్రీల కంటే, ఇంకే స్త్రీని గురించి మీరు ఆలోచించండి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అందరు స్త్రీల కంటే ధన్యురాలు, ఆశీర్వదించబడిన స్త్రీ మరియమ్మ. ఆమె
యోహాను భక్తుడు యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత ఎఫెస్సి పట్టణంలో పరిచర్య జరిగిస్తున్నాడు. నేను ఆ మధ్యలో 2006లో అనుకుంటా టర్కీ వెళ్లే అవకాశం దేవుడు ఇచ్చినాడు. టర్కీలోనే ఈ మైనర్ ఆసియాకి సంబంధించి 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసస్, స్ముర్నా, పెర్గం, థుయతైరా, సార్దిస్, లావొదికయ, ఫిలదెల్ఫియా. ఇవన్నీ ఈ సంఘాల్లో ఒక్కటేంటంటే ఎఫెసీ సంఘం. ఇది మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉంది. అక్కడ ఎఫెసీ సంఘంలోనే దేవుని యొక్క మందిరముగా ఇంతకుముందు పరిగణించబడేది. ఇప్పుడు అక్కడ పరిగణించబడే స్థలంలో ఏమీ లేదు, ఖాళీ స్థలం తప్ప. ఎందుకంటే వాక్యంలో రాసినారు కదా, ఏం రాశారు? నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టితివి. తిరిగి ఆ మొదటి ప్రేమను పొందితే తప్ప ఆ దీపస్తంభము లేదా ఆ దేవుని సంఘము అక్కడ ఉండడం అనేది దుర్లభము. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళు తిరిగి ఆ మొదటి ప్రేమలోనికి రాలేదని. అందుకే ఏమైందంటే దీపస్తంభము దాని యొద్ద నుండి తీసివేతును. కనుక ఇప్పుడు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే దెర్ ఈస్ నో బిబ్లికల్ చర్చ్ ఇన్ ఎఫెసస్ టుడే. ఇది నా ఎఫెస్సీలో వాక్యమును ఆధారం చేసుకున్న దేవుని సంఘము లేదు. పాత యోహాను భక్తులు ఉన్నప్పుడు ఉండేది. సరే, యోహాను భక్తుని మీద దాడి చేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్న దినాల్లో ఆయనతో పాటు మందిరంలో ఉన్న ఈ మరియమ్మ గారిని ఎలాగైనా కాపాడాలని యోహాను ఏం చేశాడంటే కొంతమంది సహోదరులు ఇచ్చి అక్కడి నుండి అల్లంత దూరాన్ని మీ కొండలు ఉన్నాయి కదా, అలాంటి కొండల లోపలికి పంపించేశారు. కొంతమంది స్త్రీలు లోపలికి వెళ్ళారు. ఎలాగెళ్ళారో తెలియదు, ఎంతకాలం ఉన్నారో తెలియదు. కానీ ఎలాగ తెలిసింది ఇది బయట ఉన్న లోకానికంటే జర్మన్లో ఒకసారి ఒక నన్ అంటే క్యాథలిక్స్లో పెళ్లి కాని సిస్టర్స్ని దేవుడి కొరకే సమర్పించుకున్న వారిని నన్స్ అంటారు. ఆమెకు ఒక రోజు ఒక కళ వచ్చిందంటే ఆ కళలో ఏమొచ్చిందంటే ఆ ఎఫెస్సి పట్టణానికి అల్లంత దూరాన్ని ఉన్న కొండల్లో ఏదో ఒక ఇల్లున్నట్లు, అక్కడ మరియమ్మ ఆఖరి జీవితం గడిపినట్లు, అక్కడ ఆమె చనిపోయి పాత పెట్టబడినట్లు కళ వచ్చింది. ఆ కళ ఆమె వాళ్ళ పాస్టర్ గారికి చెప్పింది. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి విషయం చెప్పాడు. వాళ్ళు చాలా చాలా కష్టపడి మొత్తానికి ఆ స్థలాన్ని కనుగొన్నారు. కనుగొన్న తర్వాత నిజంగా ఏం కళ వచ్చిందో ఆ కళకు తగినట్లు అక్కడ ఇళ్ళు ఉన్నాయి. ఒకటో రెండో మట్టితో ఇళ్ళు అంటే మామూలు మనలాంటివి కాదు, మట్టితో తయారు చేసిన ఇళ్ళు. అక్కడ ఏదైనా భవిష్యత్ సమాధి ఉండొచ్చు అని ఆ తర్వాత వాళ్ళు తలంచినారు. ఇప్పుడు ఎఫెస్సి పట్టణం నుండి అక్కడికి విపరీతమైన యాత్ర జరుగుతుంటుందంటే అనేక మంది క్రైస్తవులు ఎఫెస్సికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసి వస్తారు. అలా వెళ్ళే అవకాశం నాకు కూడా కలిగింది. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అది చాలా చిట్టడివి. మీ అరకు కంటే ఇంకా చిట్టడు అనుకో, పాడేరు చింతపల్లి కంటే ఇంకా చిట్టడు అనుకో. అంత అడవిలో అసలు ఎలాగో ఇచ్చినారు 2000 సంవత్సరాల క్రితము అనేది నిమిత్తంగా అర్థం కాని వాస్తవం. అక్కడ మట్టి పిల్లలతో కట్టిన ఒక ఇల్లు ఉంది. అక్కడే మట్టితో ఉన్న పొయ్యిలు ఉన్నాయి వంట చేసుకోవటానికి. అన్ని మనతో కట్టినవి. అన్ని చూసిన తర్వాత అక్కడ గైడ్ అన్నాడు, ఇక్కడే మరియమ్మ గారు ఆఖరి జీవితం గడిపారని బైబిల్ పండితుల అభిప్రాయం. స్త్రీలలో అత్యధికముగా ఆశీర్వదించబడి దయాప్రాప్తురాలయ్యి గొప్పదిగా పరిగణించబడుతున్న ఆమెకు అంత దీనమైన స్థితిలో ఉండే పరిస్థితి వచ్చిందా? మనం ఏం లేకుండానే ఏదో ఒక రకంగా బాగుండాలని మనం ప్రయత్నం చేస్తాం. సాధారణంగా ఏది కొడుకైనా వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలని అనుకుంటారు. అందుకే మీకు తెలుసు కదా, ఇప్పుడు భారతదేశంలో నుండి అమెరికాకి వెళ్ళిన కొడుకులు సామాన్యమైన వాళ్ళైనా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇండియాలో ఉంటే వాళ్ళు కూర్చుంటే లేరు, లేస్తే కూర్చోలేరు, కానీ వాళ్ళు విమానం ఎక్కిస్తారు. ఎందుకని మా నాన్నగారు అమ్మగారు విమానం ఎక్కాలా, మా నాన్నగారు అమ్మగారు అమ్మకి ఎలాగుందో చూడాలా అని. అబ్బాయి నాన్నగారు అమ్మగారి కంటే అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎక్కువ పోతుంటారు. ఎందుకు అనేది నాకంటే మీకు బాగా తెలుసు విషయాలు. వాళ్ళు అడ్జస్ట్ కావడం అక్కడ తేలిగ్గా.
కూతురుతో తల్లిదండ్రులు అడ్జస్ట్ కావడం తేలిక, కానీ కూతురుతో అత్తమామలు అడ్జస్ట్ కావడము కష్టం. ఎలాగైనా అమెరికా జయించాలి, ఎలాగైనా జయించాలి. సరే, మన సామాన్యమైన పిల్లలు మనల గురించి అంత శ్రద్ధగా ఆలోచిస్తున్నప్పుడు, మనం మన పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మరి మరియమ్మకు సామాన్యమైన జీవితం అరణ్యములు అలాగెక్కడుందో ఆశ్చర్యం, అద్భుతం. తర్వాత నేను గైడ్ని అడిగాను, అక్కడ చూపించాయని. ఇక్కడ మరియమ్మ గారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే చనిపోయారు అన్నారు. సమాధి ఎక్కడుంది? సమాధి తెలియట్లేదు సార్, వెతుకుతున్నాం ఎక్కడుందో ఇక్కడ. వెతుకుతూనే ఉన్నారండి. ఒకవేళ సమాధి ఎందుకు కనిపించట్లేదు? ఇల్లు కనిపించింది, చుట్టుపక్కల ఆమె సంచరించిన స్థలాలన్నీ కనిపించినాయి, కానీ ఆమెతో పాటు ఉన్న కొంతమంది సిస్టర్స్ యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపించినాయి, కానీ ఆమె చనిపోయి ఎక్కడ పాత పెట్టబడిందో తెలియదు. ఒక ఆయన నేను అడిగితే, పెద్ద ఆయన అన్నాడు, ఆమె సమాధి కనిపిస్తే ఇంకేమైనా ఉందో బ్రదర్, క్యాథలిక్స్ మనం అస్సలు పట్టలేము, అదొక పెద్ద యాత్రా స్పెషల్ చేసేస్తారు కనుక దేవుడు ఆ సమాధి కనబడకుండా. యేసు ప్రభు సమాధి ఉంది, కానీ ఎక్కడ సమాధి చేయబడ్డాడు అనేది, మరియమ్మ గారి సమాధి మాత్రం ఇంకా కనిపించట్లేదు. సందేహం లేకుండా మరియమ్మ గారి గొప్ప వ్యక్తి, స్త్రీల్లో ఆశీర్వదించబడిన స్త్రీ, ఆమె సిలువ దగ్గర ఉండడానికి ఇష్టపడిన స్త్రీ. ఇప్పుడు సిలువ మనకేంటి? ఇజ్ ఇట్ ఎ ప్లేస్ ఆఫ్ రివార్డ్? అది మన కష్టాలన్నిటికీ బహుమానం తీసుకుని వచ్చే స్థలమేనా? ప్రతిఫలం ఇచ్చే స్థలమేనా? బోయజ్ రూతుతో అన్నాడు 2వ అధ్యాయంలో, నువ్వు సురక్షితముగా ఉన్నట్లు ఎవరి రెక్కల కిందికి? యెహోవా రెక్కల కిందికి వచ్చి. కనుక నీడ దేవుని యొక్క రెక్కలు, అదే మనకు ఆశ్రయం. కనుక సిలువ జ్ఞాపకం చేసే మొదటి సంగతి ఏంటంటే, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రివార్డ్, ప్రతిఫలము దయచేసే స్థలం. రెండవది యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు, సహోదరి అని రాసినారు కానీ ఆమె పేరు రాయలేదు. ఆమె చెల్లి పేరు ఏంటంటే సొలోమి. మనందరికీ తెలుసు కదా, ఈమె కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటుంది. మరియమ్మ గారికి ఆపోజిట్. ఈశ్వరులకి సిస్టర్స్ అంటేనే కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటారు. కానీ విచిత్రం ఏంటో కానీ మరియమ్మ గారు చాలా తక్కువ మాట్లాడినారు. పొరపాటున మనమే యేసుప్రభుని భూమి మీదకి తెచ్చిన మరేళ్ళు ఏంటనుకోండి, ఓ బైబిల్ రాసిచ్చింటారు. ఆమె చాలా తక్కువ మాట్లాడినట్లు బైబిల్లో ఉంది. ఆ కొన్ని సందర్భాల్లోనే మాట్లాడు. ఉదాహరణకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మీతో చెప్పున్నది వెరీ ఫ్యూ. మనమైతే యేసు ప్రభు యొక్క స్థలమే డామినేట్ చేసి ఆయనకింటే మనమే ఎక్కువగా మాట్లాడినట్టు చేసింటాం. అసలు సలోమి మాట్లాడిన మాటలు ఎక్కువ ఉన్నాయి మరేం మాట్లాడిన మాటల కంటే. ఆమె ఒకరోజు నేరుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పింది, మీరు ఎట్లా పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు నా కొడుకులో ఒకడు ఎడమ వైపున ఒకడు కుడి వైపులో ఉన్నాడు, సరేనా? ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు చాలా పెద్ద మాట అడుగుతున్నావు, అది నా చేతిలో లేదు. ఉందిలే. లేదు అది నేను ఇవ్వలేనంటే, నేను తాగే పాత్ర వాళ్ళు తాగుతారు. తాగేస్తారు. అసలు నువ్వు తాగితే వాళ్ళు తాకపోవడం ఏంటి? ఇలాగ చాలా తేలిగ్గా మాట్లాడుతూ వచ్చింది. ప్రభు అన్నాడు, అది దేవుని యొక్క చేతుల్లో మాత్రమే ఉంది. ఎవరైతే ఆ పాత్ర, ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు పొందడానికి ఇష్టపడుతున్నారో వారి ద్వారా మాత్రమే ఈ ఆధిక్యత వాక్యంలోనికి మనం తీసుకురాబడతాం. అందుకే యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడిన సందర్భము మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, ఆమెకు ఏదో ఒక రకంగా అధికారంలో తన పిల్లలు ఉండాలని. అంటే సేమ్ ఈ దినాల్లో మన తల్లులు ఎలాగ అనుకుంటారు, ఎట్లన్నా సరే మా వాడు బాగుండాలండి, ఎట్లన్నా సరే బాగుండాలంటే ఎట్లన్నా బాగుండొచ్చు. దైవికంగా బాగుండాలనుకుంటే అది కష్టం, కానీ ఎట్టో ఒకటి బాగుండాలనుకుంటే ఏముంది. నేను చదువుకున్న దినాల్లో మాకు ఒక లెక్చరర్ ఉండేవాడు ఇన్స్ట్రుమెంట్స్ చదివేటప్పుడు. ఆయన అనేవాడు, చేరాదు ఎట్టన్నా బతకొచ్చు, బతకడం గొప్ప సంగతి కాదండి. ఎట్ట బతుకుతావు సార్, మాకు బతికేదే కష్టమండి. పాములాడించుకుని బతకొచ్చు బయట అన్నాడు. అదేం సార్ చెప్పి ఆ మాట చెప్తున్నానంటే, అంతే బతకడే, ఎట్లా బతుకుతున్నాం అనేది ప్రాముఖ్యం, కానీ బతికేది ప్రాముఖ్యం కాదా. లేదా క్రైస్తవం కూడా ఎలా బతుకుతున్నాము అనేది ప్రాముఖ్యం, కానీ
బ్రతకడం అనేది ప్రాముఖ్యం కాదు. అందుకే పౌలు అన్నాడు, నా మట్టుకు బ్రతకైతే అది బ్రతకండి. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ. నా మట్టుకు బ్రతికైతే నేనే అనేది హ్యుమానిటీ. ఫర్ మీ టు లివ్ ఇస్ మై సెల్ఫ్ ఇస్ హ్యుమానిటీ. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియానిటీ. డూ యూ లవ్ హ్యుమానిటీ ఆర్ డూ యూ లవ్ క్రిస్టియానిటీ? మనకు మానవత్వమా క్రైస్తవ్యమా? క్రైస్తవ్యం ఉంటే మానవత్వం ఆటోమేటిక్ వస్తుంది. మానవత్వం ఒక్కటే ఉంటే క్రైస్తవం రాకపోవచ్చు. కనకి సలోమి అనేక సందర్భాల్లో యేసుప్రభు యొక్క సిలువ ఆమెకు ఎలాగైనా సరే ఒక మంచి ఆశీర్వాదము, క్షేమము తన పిల్లలకి ఇవ్వాలనేది ఆమె యొక్క దృష్టి. కొంతమంది మనం కూడా అలాగే ఉంటాం. ఎట్లయినా ప్రభు నాకు ఏదో ఒకటి ఇస్తే చాలు అని అనుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 20:21. నేను చెప్పేది ఒక మాటలను మీరు అనుకుంటున్నారేమో. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి అంటే సలోమి తన కుమారుతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని అడిగాను. అందుకామె, నీ రాజ్యం అందు నా ఇద్దరు కుమారులు, ఒకడిని కుడివైపున ఒకడిని ఎడమ వైపున కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుతున్నారు అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగలరని అడగా, వారు త్రాగలవని ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపున ఎడమ వైపున కూర్చుని అవసరం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికే దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడ్డారు. ఇది కాంటెస్ట్. కనుక ఎలాగైనా మనం ఇద్దరు బాగుండాలంటే మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా. ఏంటంటే వీళ్ళిద్దరు స్పెషల్, మాకు లేనిది వీళ్ళిద్దరికి ఏముందంట అనేది కోపపడరి. కనుక ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేయబడింది. యేసుప్రభు అన్నాడు 21వ వచనంలో, నీవేమి కోరుతున్నావు? వాట్ యు వాంట్ మీ టు డూ? మీకేం కావాలి? ఏం చేయమంటారు? యేసుప్రభు వారు లేదా దేవుడు బైబిల్లో ఈ ప్రశ్న ఎంతమందికి వేసాడు? పాత నిబంధనలు ఎంతమందికి, కొత్త నిబంధనలు ఎంతమందికి? మొదటి ఎవరికి వేసాడు, చివరికి ఎవరికి వేసాడు? మనల్ని దేవుడు ఈ ప్రశ్న అడిగితే మన దగ్గర ఏమైనా జవాబు ఉందా? ప్రశ్న అర్థమైందనుకుంటా. నీవేమి కోరుచున్నావు? వాట్ ద వాంట్ మీ టు డూ? నేను మీకేం చేయాలి? మీకేం కావాలి? ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే మీకేం కావాలి అని మనం అడిగాడు అనుకో ప్రభు, ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం మనం? మీకేం ఆలోచన లేదా? ఎంతమందికి ఈ ప్రశ్న వేశారు బైబిల్లో? పాత నిబంధన ఎంతమంది, కొత్త నిబంధన ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? సరే, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు జవాబులు చెప్పడం అంత భావ్యం కాదేమో. నేనే చెప్తాను. ఈ ప్రశ్న బైబిల్ ఇద్దరికే వేశాడు దేవుడు. పాత నిబంధన అంతటి కలిసి ఒక్కడికే, కొత్త నిబంధన అంతటి కలిసి ఒక్కడికే. పాత నిబంధనలు ఒక్కళ్ళదే ఒకళ్ళకి ఇచ్చి, అదే సొలొమోను. కొత్త నిబంధన ఒక్కళ్ళే ఒకళ్ళు, అదే సొలొమోను. సొలొమోను దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, నేను నీకేమి ఇవ్వాలని కోరుతున్నా? వాట్ యు వాంట్ మీ టు డూ? నాకు జ్ఞానం కావాలా. ఆయన ఎంత చక్కగా అడిగాడు. ఈమె ఎలాగ అడిగింది? నేనేం చేయాలమ్మా అని అనుకుంటే, అమ్మా మేము అందరం కలిసి పర్లోక రాజ్యంలో ఉండాలా, లేకపోతే నేను బాగా సేవించాలి, నీకు వరకు బాగా జీవించాలా అని అనవచ్చు కదా. ఈ సేమ్ మన టైప్ అనుకుంటా. అందుకని నేను నా ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు ఎడమవైపు ఒకళ్ళు కుడివైపు ఉండాలా. ఎడమవైపు కుడివైపు ఏ జ్ఞాపకం? అధికారం జ్ఞాపకం. వీ వాంట్ అథారిటీ, వీ వాంట్ పవర్, వీ వాంట్ సమ్ గ్లామర్, వీ వాంట్ సమ్ పాపులారిటీ. దిస్ ఈజ్ ఆల్ అగెన్స్ట్ ద పవర్ అండ్ ప్రిన్సిపాలిటీ అండ్ ప్రాసెస్ ఆఫ్ ద క్రాస్. ఇవన్నీ సిలువకు వ్యతిరేకం. సిలువ శక్తి ఏం చేస్తుందంటే అధికారాన్ని, పాపులారిటీని, పేరు ప్రఖ్యాతులను అన్నింటిని కొట్టివేసి, సిలువ శక్తి దేవుని ద్వారా ఏమి చేయగలమో అదే రుజువుపరచడానికి పూనుకుంటుంది. దానికి వాళ్ళు రావాలని కోరట్లేదు. ఇదని ప్రవచ్ మనల్ని కూడా అడిగాడు అనుకో, సిలువ దగ్గరికి వచ్చామా మీకేం చేయాలని నేను కోరుతున్నాను అని అంటే, మన దగ్గర ఏమన్నా ఈ ప్రశ్నకు జవాబులు ఉన్నాయా? ఉంటే చాలా మంది దగ్గర. ఒకవేళ మనలాంటి వాళ్ళు వచ్చి అడిగినాడు అనుకోండి, చాలా జవాబులు చెప్పొచ్చు.
పాత నిబంధన అంతట్లో ఒక్క సొలొమోన్ వచ్చి అడిగాడు, నేనేం చేయాలని అనుకుంటున్నావు, లేకపోతే నేనేమి ఇవ్వాలి నీకు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ. అదే ఆదాం దగ్గరికి వెళ్ళి అడగలేదు, ఆదామా నీకేం చేయమంటావు అని. ఎందుకంటే ఒకవేళ ఆదామని అడిగితే ఆదాం చెప్పింటాడు, ఏమో పొరపాటు చేసిన ఇలా ప్రభావ లోపలికి వచ్చేస్తాం కానీ తోటలకు బయట ఉండలేకపోతున్నాం, ఎండకి ఎండిపోతున్నామండి, ఇక్కడ చాలా లోపల బాగుంది, ఇదంతా తోట వదిలేసి బయటకు వెళ్ళిపోయినాం. అలాగే ఏబెల్ దగ్గరికి వచ్చి అడిగినాడు అనుకో, ఏబెల్ నీకేం కావాలని కోరుకున్నా, ఏంటి ప్రభావ నేను ఆరాధన చేయడానికి వస్తే మా అన్నగారు వచ్చి చంపేసాడు ఏంటి, నేను ఆరాధన మానేస్తే కావాలంటే మా అన్న చంపకుండా నాకు సాయం చేయలే అని అంటాడు. అలాగే నోహ దగ్గరికి వచ్చి నోహ ఏం చేయమని కోరుతుండ్రు, అదేంటి ప్రభావ మా కుటుంబం ఒక్కళ్ళే రక్షించబడాలి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాడు నేను కట్టలేకపోతున్నా, బయట ఉన్నా, మా ఇంట్లో మాత్రం వర్షం పడకూడదు చూడు, మిగతా అంతా వర్షం పడి అందరూ కొట్టుకుపోయాడు చూడు, మా ఇల్లు మాత్రం అలా కొట్టే చాలా మళ్ళీ ఓడి కట్టడం ఎందుకు, దానికి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు. అలాగే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నీకేం కావాలి, అయ్యో ప్రభు నాకేం కావాలని అడుగుతున్నావే, నీకు చాలా ఏళ్ళని కూడా తెలుసు కదా, మాకు పెళ్ళి చాలా కాలం అయిపోయింది కానీ పిల్లలు లేరు, అందులో నాకు కొడుకు కావాలా, ఎందుకంటే ఆస్తి అంతా చాలా ఉంది కదా, ఆస్తి అంతా ఏలియాజర్కి వెళ్లకుండా ఆస్తి నాకే కావాలి. ఇక అబ్రహాం దేవుడు అడగలేదు, ఇస్సాకుని వచ్చి అడిగాడానికి, ఇస్సాకు నాకు కూడా పిల్లలు లేరు కదా ప్రభావ, చాలా కాలం అయింది పెళ్ళి, అందుకని కావాలని అడిగింటాడు. యాకోబు దగ్గరికి వచ్చి అడిగింటాడు, యాకోబు నీకేం కావాలంటే ఏమనింటాడు యాకోబు? ఓకే నేను చెప్తా, యాకోబు మా మామ ఆస్తుంటే నాకు వచ్చేటట్టు. చాలా మంది అల్లరికి ఇది మంచి కోరిక ఉంటుంది, మా మామగారు మా అత్తగారు తొందరగా చనిపోతే ఆస్తంత వస్తుందని. ఒకసారి మీ విశాఖపట్నం లాంటి ఊర్లో ఒక పెద్ద ఆయన, అంటే బాగా ధనవంతుడు, సామాన్యమైన వయసులో ఉన్నాడు, ధనవంతుడు ఉదయాన్నే లేచి ట్రాక్ షూట్ వేసుకొని, అంటే ఉదయకాలం పరిగెత్తేటప్పుడు వేసుకుంటారు కదా, మంచి షూ, అడిడాస్ లాంటి షూ వేసుకొని, యాపిల్ వాచ్ కట్టుకొని, యాపిల్ ఫోను, తర్వాత చెవుల్లో హెడ్సెట్ అంతా పెట్టుకొని, మంచి ఎలా కస్టిట్ లాంటి టీషర్ట్ వేసుకొని, నైక్ నిక్కర్ లాంటిది వేసుకొని బాగా పరిగెత్తున్నాడు. పరిగెత్తేసేపు అయిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడంట. పరిగెత్తే వాళ్ళు చూసి ఇంతదాకా బాగా పరిగెత్తున్నాడు, ఇంటపోయి ఏడుస్తున్నాడు అని ఆయన దగ్గరికి పోయి అడిగారు, ఏంటి సార్ ఏమైంది, నేను బాధను హాస్పిటల్కి వెళదాం అది ఇదంటే ఆయన ఏం మాట్లాడు, అరే సార్ ఏ సార్ ఏడుస్తున్నారు, చూస్తేమో అన్ని ఆల్ రిచ్, అన్ని యాపిల్ వాచ్తో సహా, యాపిల్ ఫోన్తో సహా, కింద షూతో సహా అన్ని పైన బ్రాండెడ్ ఉన్నాయి, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అబ్బాయి, ఏం సార్ ఏమైనా కష్టమా, ఇంటి దగ్గర వదిలేయమంటారా, ఏం లేదండి, మీకేమో ఆస్తి చాలా ఉంది కదా, చాలా ఉందండి, మరి ఇంకేం ఏడుస్తున్నారు, ఇంకా నాకు ఆస్తి రావాలండి, పర్వాలేదు రెండు వస్తుంది ఎప్పుడో వస్తారు, మరి ఇంకెందుకు ఏడుస్తున్నారంటే మా అత్తగారు మామగారు సరిపోయినారని ఇంకా వార్త రావట్లేదు, ఎప్పుడో వస్తారని ఏడుస్తున్నానండి అన్న. లేకుండా ఏడ్చేవాళ్ళు లేకపోయినా ఏడ్చేవాళ్ళు లేరు, కానీ ఉండి ఏడ్చేవాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. బహుశా యాకోబుని అడిగింటే అదే చెప్పింటాడు, ఏమని, మా మామగారు వస్తున్న ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తే అదే నాకు చాలు. దేవుడు యాకోబుని అడగలేదు, అలాగే యోసేపు దగ్గరికి వచ్చి అడగలేదు. మోషేని అడిగిన, మోషే నీకేం కావాలంటే, ఏదో పొరపాటున అన్నట్లే ప్రభా ద్రోహలారని కొద్దిగా క్షమించేసి ఒక్కసారి కరారులో ప్రవేశించేటట్టు ఇచ్చాను, ప్రవేశించిన వెంటనే నెక్స్ట్ డే నువ్వు నన్ను తీసుకుపోయినా పర్లేదు, కానీ ప్రవేశించుకుని మరీ తీసుకెళ్తే ప్రజలంతా ఏమనుకో, రేపు పెద్ద లీడర్గా ఫోన్ ఇచ్చినాడు, ఇంతకాలం నడిపించినా అన్నాడు, ఆయనకి లేదు దిక్కు లేదు, ప్రవేశించుకోకుండా వెళ్ళిపోయాడు, నేను తిట్టుకుంటారు కదా, కొద్దిగా ఆలోచన చెయ్యాలి ఇదే అనిపోయాడు. అలాగే యెహోషువ, దావీదు, కానీ దేవుడు చివరిలో సామాన్యమైన బాలుడు, అప్పటికి సొలొమోను అంట బాలుడు, పశుప్రాయం కలిగిన చిన్న వయసులో ఉన్నవాడు, లేత వయసు కలిగిన వాడు. ఆయన దేవుడి దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర తన జీవితం ఆరంభించినాడు. కనుక ఎనీ పర్సన్ హూ స్టార్ట్స్ హిస్ లైఫ్ అట్ ద క్రాస్ దెన్ యూ విల్ రిసీవ్ ఎ క్వశ్చన్. ఎవరైతే శిలువ దగ్గర తమ జీవితాన్ని ఆరంభించడానికి ఇష్టపడతారో వారికి ఇలాంటి ప్రశ్న వస్తుంది, ఏమని, నేను నీకు ఏం చేయాలా? గిల్గాల్లో 1000 బలులు అర్పించిన తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకేం చేయాలి? సొలొమోను అన్నాడు, గొర్రె లాంటి ప్రజలు పరిపాలించడానికి నా చేత కాదు కనుక జ్ఞానం నాకు. జ్ఞానం అంటే ఏంటి? పుస్తకాలు చదవడమా? జ్ఞానం అంటే ఏంటి? కంప్యూటర్లో తెలుసుకోవడమా? ఇప్పుడు మనం తెలుసుకునేదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఏది కావాలన్నా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే నాలెడ్జ్ అంటాం. ఇట్స్ నాట్ విజ్డమ్. నాలెడ్జ్ వేరే, విజ్డమ్ వేరే. జ్ఞానం ఏంటంటే అది అందనిది, తెలియనిది. ఈ తెలివి ఏంటంటే అంత సమకూర్చుకునేది. అగ్మెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ నాలెడ్జ్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ విజ్డమ్.
ఈ తెలివిని మనం అన్వయించుకోవడం అనేది జ్ఞానం. కనుక జ్ఞానం సులభం కావాలని అడిగినాడు. ఏంటి ఆ జ్ఞానము? యేసు ప్రభువే. 1 కొరింథీ 1 ఆఖరి వచనంలో ఉంది, ఆయన మనకు విమోచన, పరిశుద్ధత, నీతి, జ్ఞానము. ఆయన క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు ప్రభు దేవుని యొక్క తెలివి కాదు, దేవుని జ్ఞానం. కనుక ఈజ్ ద విజ్డమ్. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడంటే అర్థం ఏంటంటే నాకు క్రీస్తే కావాలని అడిగాడు. ఐ వాంట్ క్రైస్ట్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. సొలొమోను జ్ఞానము మానవ చరిత్రలో చాలా గొప్పది. బహుశా నోబెల్ ప్రైజెస్ ఇచ్చే దినాల్లో సొలొమోను ఉండింటే అన్ని నోబెల్ ప్రైజ్లు ఆయనకి వచ్చింటాయి. పీస్ నోబెల్ ప్రైజ్, ఎకనామిక్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మెడిసిన్ లో 6-7 నోబెల్ ప్రైజ్లు అన్ని బహుశా ఆయనకి వచ్చింటాయి. ఆయన ఆ దినాల్లో లేడు. అసలు నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి తగ్గిపోయి ఉంటుందేమో, చిన్నదిగా కనిపించింటదేమో. అంత తెలివైన వాడు సొలొమోను. ఇప్పుడు మరే ఈ సొలొమోను దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు, అమ్మా నేను నీకు ఏం చేయాలని కోరుతున్నా. మంచి అవకాశం వాడుకోవచ్చు కదా. ఏమని? ప్రభు మేము ఆత్మీయంగా ఉండాలి, ఎప్పుడు నీ పాత దగ్గరే ఉండాలని. దావీదు అన్నాడు కదా, నేను ఒక వరం అడుగుతున్నాను. ఏంటా వరము? యెహోవా ప్రసన్నం చూస్తే ఆయన సన్నిధిలోనే నేను ఉండాలని కోరుతున్నాను. అలాగే దావీదు అన్నాడు కదా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిని ఉండనట్లు ఆశీర్వదించుము. ఇలాంటి మంచి కోరికలు కోరవచ్చు కదా. ఆమెకి ఇలాంటిది రాలేదు. సేమ్ మన మాదిరి వచ్చింది. ఎంత భౌతికమైన ఆలోచనలు. మాకు పవర్ కావాలి, మాకు పవర్ కావాలి, మాకు పవర్ కావాలి. ఎడం వైపు ఒకళ్ళు, కుడి వైపు ఒకళ్ళు. అందుకే సిలువ ఆమెకి ఏంటంటే ప్లేస్ ఆఫ్ రిబ్యూక్, గద్దింపు. కోరొద్దు. డోంట్ సీక్ ద పవర్ వెన్ యూ కమ్ టు ద క్రాస్. Cross nullifies all the power that operates outside the power of cross. సిలువకు వెలపట్ట పనిచేసే ప్రతి శక్తిని సిలువ శక్తి ఏం చేస్తుందంటే నిరర్థకం చేస్తుంది. సిలువ శక్తి దగ్గరకు వచ్చి కూడా ఇంకా శక్తి కావాలని కోరితే అది అజ్ఞానం. సిలువ శక్తి దగ్గరకు వచ్చి సిలువ గొప్పతనం దగ్గరకు వచ్చి ఇంకా గొప్పతనం కావాలని కోరితే అది కూడా అజ్ఞానం. సిలువ మహిమ దగ్గరకు వచ్చి ఇంకా మహిమ కావాలని కోరితే అది అమాయకత్వం. అన్నీ ఈమెలో సమ్మిళితం చేయబడ్డాయి. అందుకే ప్రభు అన్నాడు, అది ఇవ్వడం వీలు కాదు. కొన్నిసార్లు ప్రభు మనల్ని అలా గద్దిస్తుంటాడు. సిలువ అంటే ఎప్పుడు మనం మెచ్చుకునేది కాదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని గద్దించకపోతే భవిష్యత్ వాళ్ళు పిల్లల విషయం అంత పట్టింపు లేదేమో. కనుక గద్దింపు, బుద్ధి చెప్పుట చాలా ప్రాముఖ్యం. బైబిల్లో రాశారు కదా, తండ్రి శిక్షింపని కుమారుడు. ఏ కుమారుడైతే శిక్షా విధిలోనికి వస్తాడో ఆ కుమారుడు గొప్పవాడైతాడు. కానీ శిక్షను తృణీకరించేవాడు దుర్బీజుడు అని తెలుగులో రాసినారు. కానీ ఇంగ్లీష్లో మీరు ఆ మాట చదివితే చాలా ఉంటుంది. ఈజ్ అ బాస్టర్డ్. నేను ఆ మాటకు అర్థమేమో ఇక్కడి నుంచి చెప్పను. చూసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో డిక్షనరీలో చూసుకోండి ఏమంటాడు దాన్ని. దుర్బీజులు అని తెలుగులో చాలా పాలిష్గా రాసినారు. అది చాలా తీవ్రమైన పదం. దేవుని యొక్క శిక్ష, గద్దింపు. సిలువ దగ్గర మనకు వచ్చినాడు, మనం దాన్ని త్రోసివేయకుందాము గాక. సిలువ నొద్ద నిలిచిందిరి. 2 విషయాలు తెచ్చినాం. మొదటిది ఏంటి? తల్లి సిలువ యుద్ధ ఉంది మరియమ్మ, ఏ ప్లేస్ ఆఫ్ రివార్డ్, బహుమానం కలిగిన స్థలం. రెండవది ఆయన తల్లి సహోదరు సొలొమోను ఎక్కడుంది, అది గద్దింపు ఇచ్చే స్థలము, ఏ ప్లేస్ ఆఫ్ రిబుక్. మూడవది యోహాను సువార్త 19:25, జాన్ చాప్టర్ 19:25. క్లోపా భార్య అయిన మరియా. క్లోపా భార్య. మరియమ్మల అనేది ఆ దినాల్లో సాధారణ పేరు పెట్టుకునే వాళ్ళు. ఈ దినాల్లో కూడా పెట్టుకుంటున్నారు అనుకోండి. ఈ క్లోపా బహుశా లూకా సువార్త 24 యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న దంపతుల్లో క్లోపా భార్య అయిన మరియ వాళ్ళిద్దరు నిండవచ్చు. వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. వాళ్ళు ప్రభువుని గుర్తించకుండా ఆయనతో అన్నాడు, ఏంటి మీరు చాలా దుఃఖముఖలో వెళ్తున్నారా అని ఆయన వీళ్ళతో మాట్లాడుతూ, అయ్యో నీకే తెలియదా యెరూషలేములో చాలా సంగతులు జరిగినాయి. ఏం జరిగినా? అయ్యో యేసు ప్రభు వారిని సిలువ వేసేసారు, మరి మీరెందుకు దుఃఖముఖలో వెళ్ళిపోతున్నారంటే, ఇప్పుడు మేము ఊరికి వెళితే మా ఊరోళ్ళంతా అడుగుతారు కదా. ఏమని అడుగుతారు? మీ ఇంటికి ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా
మీరు బాగా చూసుకునేవాళ్ళు కదా, మరి ఇప్పుడు ఆయన చంపేశారంట కదా ఆ యెరూషలేములో. ఇప్పుడు వెళ్ళేసి వచ్చినారంట కదా, మీరు భూస్థాపన కార్యక్రమం యేసుప్రభు మీకు రాడు కదా, ఇప్పుడు ఎవరు చూస్తారో మీ సంగతి తెలుస్తుందిలే. ఇప్పుడు మీ ఇంటికి ఎవరు వస్తారో, మిమ్మల్ని ఎవరు ఆదరిస్తారో, మీకు ఎవరు మేలు చేస్తారో, మీకు ఎవరు సహాయం చేస్తారో తెలుస్తుందిలే. ఆ దినాన్నేమో ఏసు 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 అని ప్రధానికి యెరూషలేంకి వెళ్ళేవాళ్ళు, మీకు ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన్ని పిలిపించేవాళ్ళు. మరి ఇప్పుడు ఆయన చనిపోయాడుగా అని గ్రామంలో రకరకాల మనుషులు సూటిపోటు మాటలు అంటారు. కత్తిపోటు మాట వాళ్ళే మాట్లాడేవాళ్ళు కలరు అని వాక్యంలో ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం జవాబు చెప్పాలా? మన నిరీక్షణ ఏమైపోయింది? మనం ఇందాక పెట్టుకునేది ఏమైపోయింది? యేసుప్రభు చనిపోయాడు 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 అన్నట్లు దుఃఖముకులే వారు ఆ మార్గంలో వెళుతుండగా యేసు తానే వచ్చి వారితో కూడా జీసస్ డ్రివ్ హిమ్సెల్ఫ్ అండ్ వాక్ విత్ దెమ్. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచింది. దాదాపు 7 మైళ్ళు ప్రయాణం యెరూషలేము నుండి అమ్మాయికి. సో 7 మైళ్ళ ప్రయాణంలో ఈ దంపతులు ఒక్కటి వెళ్తుంటారా? వాళ్ళకి వెనక ముందు వెళ్లేవాళ్ళు ఉంటారా? వాళ్ళకి ఎదురు వచ్చేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఇప్పుడు సాధారణంగా 7 మైళ్ళు మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక్కరే ఆ రోడ్లో పోతే మీకు కూడా భయం వేస్తారు. ఎన్నో వెహికల్స్ వచ్చేవాళ్ళు ఉంటారు, ఎంతోమంది వెనక వచ్చేవాళ్ళు, ముందు వచ్చేవాళ్ళు, కారు మీద పోయేవాళ్ళు, గుర్రాల మీద పోయేవాళ్ళు, బండ్ల మీద పోయేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు, ఇలాగ రకరకాల మనుషులు ఉంటారు. మరి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళినట్టు రాయబడలేదు ఏంటి? వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు రాసినారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా, చాలా మంది వస్తున్నారు కదా, చాలా మంది ఏమేమో మాట్లాడుకుంటున్నారు కదా. కానీ కుడి ఎడమలు ఎరగని పట్టణంలో కూడా చాలా మంది ఉండొచ్చు. అయితే యేసుప్రభు ఈ దంపతుల దగ్గరికి వచ్చినట్లు మన దగ్గరికి వచ్చే మాట్లాడాలని కోరుతారు. మీ దుఃఖం ఆయనకు తెలుసు, మీ వేదన ఆయనకు తెలుసు, మీ కృంగుదల ఆయనకు తెలుసు, మీ అవమానం ఆయనకు తెలుసు, మీ ఘోష ఆయనకు తెలుసు, మీ భారం ఆయనకు తెలుసు. కనుక ఆయన మన దగ్గరకు వచ్చి దుఃఖముఖులైనట చూచి, కలవరములో ఉండడు చూచి ఆ కలవరం తీసివేయటానికి ఇష్టపడతారు. క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్. సిలువ వారికి ఏంటంటే సమకూర్పు స్థలం. ఏది కోల్పోయారో అది సమకూర్చుకోవచ్చు, ఏది నష్టపోయారో అది తిరిగి పొందవచ్చు, ఏది వారికి దూరం అయిపోయిందో అది తిరిగి వారు సమీపంలోనికి రావచ్చు. కనుక ఈ దినాన యేసుప్రభు వారికి పరిస్థితులను బట్టి దూరంగా వెళ్ళిపోయి ఉంటే తిరిగి సిలువ దగ్గరకు రావచ్చు. సిలువకు వెలపట్టి ఇంకా బాగుపడవచ్చు అనుకొని పోతే బాగుపడటానికి బదులుగా ఇంకా చెడిపోయే అవకాశం ఉంది. బాగుపడటం అనేది కుదరదు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోతే బాగుపడవచ్చు, లేక చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు, సొంతంగా బిజినెస్ తయారు చేసుకుంటాం. పెద్ద పెద్ద నేను కూడా ముఖేష్ అంబానీ అలాగ అయిపోతానికి దోషి వెళ్ళిపోయాడేమో. తర్వాత ఏమైనాడు? అంబానీ అయినాడా కాలేదా? వ్యాపారవేత్త అయినాడా కాలేదనేది నాకంటే మీకు బాగా తెలుసు. చివరికి పందుల దగ్గరికి వచ్చేసినాడు. కనుక ఎవ్రీ డిపార్చర్ ఫ్రమ్ గాడ్ ఈస్ ల్యాండింగ్ అట్ ద సాయిల్. దేవుని యుద్ధ నుండి మనం వెళ్లే ప్రతి ప్రయత్నము ఎక్కడికి వెళుతుందంటే నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయంటారు అలాగే యేసుప్రభు యుద్ధ నుండి, దేవుని యుద్ధ నుండి, శిలువ యుద్ధ నుండి వెళ్లే ప్రతి మానవుడు ఎక్కడ కలుస్తాడంటే అక్కడ కలుస్తాడు. ఎక్కడమ్మా? ఎవరు తెలుగు మీడియం వాళ్ళు లేరా? అంతా ఇంగ్లీషేనా? అక్కడే. ఎక్కడ? పందుల సహా కరువులో, ఇబ్బందిలో, చెడ్డవాడైన యజమానం దగ్గర వారు చేరడం తప్పదు. ఇక్కడికి తిరిగి బాగుపడాలంటే ఆ పందుల యజమాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుపడలేము. ఇంకా నాకు ఎక్కువ పందులు ఇమ్మంటే పందులు ఇస్తాడేమో కానీ ఎక్కువ వాసన వస్తుంది. అందుకని నువ్వు ఒక్కడింటి వాసన తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే యజమాన్నే మార్చాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మాస్టర్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లేస్. స్థలం మార్చాలి. అందుకని తప్పిపోయిన కుమారుడు లేచి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ వాసన పోయింది, వస్త్రం వచ్చినాయి, స్నానం చేశాడు, ఉంగరం దొరుకున్నాడు. సో క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్. సిలువ తన జీవితానికి ఎంతో క్షేమము, ఆశీర్వాదము తీసుకుని వచ్చి ఈ రాత్రి ప్రభుకు దూరంగా వెళ్ళిపోయావు. ప్రార్థన చేయడం మానేసాం, బైబిల్ చదవడం మానేసాం, వాక్యం చదవడం మానేసాం, మందిరికి రావడం మానేసాం, సహవాసం మానేసాం, దేవుని ప్రజలతో కలిసి ఉండడం మానేసాం. ఏముందులో ఇంకా అన్ని ఒకటేలే ఏముందని తలస్తున్నావు. దేవుడు ఇతను మాట్లాడుతున్నాడు. యూ కెన్ కమ్ బ్యాక్ టు హిమ్ అగైన్. నువ్వు మరలా ఆయన దగ్గర రావచ్చు, మరలా శిలువ దగ్గరికి రావచ్చు. యేసుప్రభు త్రోసివేయుడు, తృణీకరించుడు, నిరాకరించుడు. ఒకసారి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎలా ఎగొస్తారు అని అండు అనేది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు రాగలిగే మనసున్నంత వరకు ఆయనకి స్వీకరించే మనస్సు ఉంటుంది. నీకు రాగలిగే మనసు లేకపోతే అది వేరే విషయం.
కనుక ఈ గుడ్ ఫ్రైడే సందర్భాన తిరిగి ప్రభు దగ్గరికి రా, మరలా వాక్యం చదవడు, మరలా ప్రార్థన చేసుకోవడం, మరలా బైబిల్ చదవడం, మరలా సేవ చేయడం, మరలా ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డా, మరలా ప్రతిష్ఠించుకోవటానికి ప్రయత్నం. ఈ సెలవు నీ కొరకే, ఈ సెలవుని సమకూర్పు కొరకే, ఈ సెలవుని ఆందోళన తీసివేయట కొరకే, ఈ సెలవుని అవమానం, ఈ దుఃఖము తీసివేయట కొరకే. లూకాసు వార్త 24. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ chapter 24, 17. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకటి చెప్పుకుంటూ నీ మాటలేమని అడగగా వారు, బహుశా నువ్వు కూడా ఇప్పుడు దుఃఖముఖులై నిలిచినావేమో. ఆల్ సాడ్నెస్ ఈజ్ ఎన్గ్రేవ్డ్ ఆన్ యువర్ ఫేస్. దుఃఖమంతా నీ ముఖం మీద కనిపిస్తుంది, హృదయంలో కనిపిస్తుంది, మాటల్లో కనిపిస్తుంది, కన్నీళ్ళలో కనిపిస్తుంది, అంతా కనిపిస్తుందేమో. ఆయన అడుగుతున్నాడు, మీ ముఖాలు ఎందుకు దుఃఖంగా ఉన్నాయి? యేసుప్రభు వారు మనతో ఉన్నంత దాకా మన ముఖాలు దుఃఖంగా ఉండటానికి అవసరం లేదు. బైబిల్లో రాయబడి మీ దుఃఖ దినములు సమాప్తమగు. ద డేస్ ఆఫ్ యువర్ సారో షల్ బి ఎండెడ్, ద డేస్ ఆఫ్ యువర్ మార్నింగ్ షల్ బి ఎండెడ్. ఆ దుఃఖ దినములన్నింటినీ దేవుడు ముగింపులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకే తన కుమారుని మన కొరకై శిలువలో అప్పగించి రక్తము కార్చి చనిపోయి సమార్చబడడం ద్వారా ఇప్పుడు ఆ దుఃఖము నిట్టూరు పెగిరిపోయింది. 3 స్త్రీలను గురించి వచ్చిన మరియమ్మ, సలోమి, లేపా భార్య అయిన మరియా, 4వ స్త్రీ. 19వ అధ్యాయము 25వ వచనం. 19:25, యోహాను 19:25, జాన్ చాప్టర్ 19 verse 25. మగ్దలేని మరియా, మగ్దలేని మరియమ్మ. ఈ మగ్దలేని మరియమ్మల గురించి చాలా తక్కువగా రాసినారు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక చిన్న విషయం మనం చూడవచ్చు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా 8:2. 12 మంది శిష్యులను పోగొట్టబడిన 11 స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. 7 దెయ్యములు వదిలిపోయిన అంటే ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమున్నాయి? ఎన్నున్నాయి? 1 ఉంటేనే ఎంత కష్టము, 2 ఉంటే ఇంకెంత కష్టము. రాత్రిపూట దయ్యాల గురించి ఎక్కువ చెప్పను. మరి ఏం బ్రదర్, వాక్యంలో మీకు ఏం దొరకలేదు అదే పాయింట్ చెప్పారు, మళ్ళీ రాత్రి మాకు అవే కళ్ళు వస్తాయి అనుకునే వాళ్ళు ఉంటారు. దయాలు వాస్తవం ఉన్నాయి, ఆడదయాలు ఉన్నాయి, మగ దయాలు ఉన్నాయి. దయాలు పట్టిన వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. వాళ్ళు రాలేకపోతే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. గెరాసేన దేశంలో దయాలు బట్టి యవనస్తుడు ఎంత తీవ్రంగా దయాలు బట్టి అంటే శరీరం మీద బట్టలు కూడా ఉంచుకోవడం కుదరట్లేదు, ఇంట్లో ఊర్లో ఉండట్లేదు, సమాధుల తోటలో ఉంటున్నాడు, తను తాను హాని చేసుకుంటున్నాడు. తర్వాత చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కనుక దయ్యం పట్టిన వాళ్ళు వేరే వారికి మంచి చేయలేరు, కానీ వేరే వారికి కీడు చేయగలరు, తమకు కూడా కీడు చేసుకోగలరు. కానీ ధన్యులైన వారు తమకు మేలు చేసుకోగలరు, వేరే వారికి కూడా మేలు చేయగలరు. కనుక మనకు దయాలు పట్టినా లేదని తెలుసుకోవడం చాలా సులువు. ఏంటి ఆ టెస్ట్ అంటే, మనకు కీడు చేసుకొని ఇతరులకు కూడా కీడు చేస్తుంటే దయ్యం పట్టినట్లే. అందుకే ఎప్పుడు ఒక సామెత ఉంటుంది కదా, చెడుపోకరా చెడు. నేనెందుకు చెడుతానులే అని అనుకోవద్దు, చెడుపోకరా చెడదు, ఈ సూత్రం. కనుక దీన్ని కాదనుకోలేవు. అయితే మనకు మనం మేలు చేసుకుని ఇతరులకు కూడా మనం మేలు చేస్తుంటే దేవ స్వభావం మనలో ఉన్నట్టు. దేవుడు దయ్యాలు, ఒక దయ్యం పడితేనే అమావాస్యకి పౌర్ణానికి వాళ్ళని భరించలేము. ఎప్పుడన్నా కొన్ని స్థలాలకు మేము వెళ్ళినప్పుడు కొంతమంది తీసుకొని వస్తున్నారు, బ్రదర్ వీడికి దయ్యం పట్టింది ప్రార్థన చేయండి అండి. మాకు భయం వేస్తుంది. ఎందుకంటే బైబిల్లో కొంతమంది సామాన్యమైన వాళ్ళు ప్రార్థన చేయడానికి తిరుగుతున్నట్టు దైవం ఎదురు తిరిగి మాట్లాడింది, నువ్వు నీ సంగతి నాకు తెలుసులే, అసలు బైబిల్ చదువుకొని వచ్చావా ఏంటి. పౌలు అంతా, పౌలు వాళ్ళందరూ తెలుసు, పౌలు పేతురు వీళ్ళందరూ తెలుసు, వాళ్ళందరూ బాగా ప్రార్థనా పనులు వాక్యం చదువుకునే వాళ్ళు. ఈ సంగతి ఏంటి,
ఆయన ఆయన్నే లోపరుచుకొని వశపరుచుకొని నష్టపరిచే పరిస్థితి మనకు తెలుసు కదా. నేను ఆ మధ్యలో ఎప్పుడు ఎవరో ఒకటి చెప్తే విన్నాను. ఒక పాస్టర్ గారి దగ్గరికి దయ్యం పట్టిన ఒక ఆమెను తీసుకుని వచ్చారట. పాస్టర్ గారు అప్పుడే తన ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు. పాస్టర్ గారు అని నేను ప్రార్థన చేస్తున్నా, ఆమెను తీసుకురండి అని. అప్పుడు ఆమె తల మీద నుంచి చెయ్యొచ్చి ప్రార్థన చేస్తుంటే ఆమెలో నా దయ్యం అంది, పాస్టర్ గారు ఈరోజు నువ్వు వాక్యం చదివావా అని. ఆ దయ్యం ఈయన అన్నాడంటే నజరేయుడని యేసు నామమున నిన్ను ఎడగొడుతున్నా, నా సంగతి నీకు అనవసరం అని, నీ సంగతి నాకు కావాల్సింది, మొదలు చదువుకొని రాపో వాక్యం. కానీ కొన్నిసార్లు దయ్యాలు కూడా తెలుస్తాయి. అందుకే దయ్యాలు వేదాలు వల్లించినట్లని. సాతానికే మనకంటే వాక్యం బాగా తెలుసు కదా. సాతాను మనకంటే వాక్యం బాగా కొటేషన్స్ తో సహా పొరపాట్లు లేకుండా కూడా వాడు చెప్పగలడు. వాడు వాక్యం తెలుసు కానీ అన్వయించుకోడు. మనకు తెలియకపోయినా అంత ఇంత అన్వయించుకోవడానికి మనం చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కనుక ఒక దయ్యం పడితేనే చాలా ఇబ్బందిగా ఉంటాయి. నేను పల్లెటూరులో పుట్టినాను కనుక నాకు తెలుసు. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆమెకి 7 దయ్యాలు పట్టేవి. ఆమె దయ్యం పట్టినప్పుడు ఆమె దుస్థితి చూస్తే ఇది ఏం మనుషునికి సంభవించకూడదు అనుకునేవాడిని. ఊర్లో వాళ్ళంతా అదేంటి చేట, చీపురు, చెప్పులు, తర్వాత వేపాకు ఇలా తీసుకెళ్ళి దొరికినట్లుగా కొట్టేవాళ్ళు. అప్పటికే నేను వెళతానికి కేకలేస్తాను. సామాన్యంగా ఉంటుంది. ఆమె పరిగెత్తే అబ్బాయిలు కూడా పరిగెత్తడానికి చేత అయ్యేది కాదు. ఆమె లోపరుచుకుంటే వాళ్ళని ఎవరు ఆమెతో విడిపించుకునే వాళ్ళు కూడా కాదు. అంత పవర్ఫుల్ గా ఎంత దూరమైన పరిగెత్తది, ఎంతమందినైనా కొట్టడానికి ధైర్యం చేసి వస్తుంది. ఎంత ఖచ్చితమైన గొప్ప పనులైనా లేదా భారమైన పనులైనా కష్టమైనవైనా చేయగలుగుతుంది. కొట్టిన తర్వాత సాయంకాలానికి కొద్దిగా ఆ దహేళన తగ్గిపోతే అప్పుడు ఆమె ఈ చేతుల నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు, అవి నొప్పులు, ఇవి నొప్పులు అంటే అప్పుడు చూడాలి ఆమె పరిస్థితి. పాపం కొట్టిన వాళ్ళంతా దగ్గరికి వచ్చి ఎక్కడే దొప్పులు నీకు కొట్టారు. అప్పుడేమో దయ్యం కొడుతున్నాం అనుకున్నారు. కానీ ఎవరికి కొట్టారు? దయ్యం దెబ్బలు తింటుందే, అంత తేలిగ్గా దయ్యం లొంగుతుందే. దయ్యం దెబ్బలు తినేటట్టుంటే ఎన్ని దెబ్బలన్నా మనం కొట్టొచ్చు దానికి, అది కనిపించదే. కనుక తగిలేదు ఎవరికి? ఈమెకి. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈమె నొప్పులు, బాధలు అవన్నీ బాగయ్యేటప్పటికి మళ్ళీ ఒకసారి దయ్యం మళ్ళీ అమావాస్య వస్తుంది కదా. ప్రభుకు స్తోత్రాలు. కొంతకాలం అయిపోయిన తర్వాత మా ఊళ్ళో కొంతమంది రక్షించబడినారు. అలాగే రక్షించబడిన గుంపులో నేను కూడా. మేమందరం కలిసి ఆమె కొరకు ప్రార్థన చేసిన. ఎవడు కరుణించినాడు, ప్రార్థనలు ఆలకించినాడు. ఆమె 7 దయ్యాలు ఎండిపోయినాయి. కొంతకాలానికి దేవుని మందిరానికి రావడం ఆరంభించి ఆశ్చర్యం, అద్భుతం. అప్పుడు ఇది గుర్తొచ్చింది మగ్ధలేని వారు. ఒక్క దయ్యం పడితేనే ఇంత కష్టంగా ఉంటే 7 దయ్యాలు పడితే ఇలాగుంటే 7 దయ్యాలు బట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువు ఆమెకు విడుదల ప్రకటించి దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇంకెప్పుడు రాలేదు. ఆమె తిరిగి యేసు ప్రభు వారిని పునరుద్ధరణ తర్వాత చూసిన మొదటి వ్యక్తి. ఆల్ ద గ్లోరియస్ రిజరెక్టెడ్ పర్సన్ వాజ్ మేనిఫెస్టెడ్ టు మేరీ మ్యాగ్డలేన్. మగ్ధలేని మరియకు యేసు ప్రభు వారు మహిమా పూర్ణుడిగా, పునరుద్ధానుడిగా తను కనపరుచుకున్నట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన చుట్టానికి ఎంతో మంది ప్రయత్నం చేసిండొచ్చు. ఆధిక్యత ఈమెకి దక్కింది. ప్లేస్ ఆఫ్ రిడమ్షన్, విమోచన స్థలం. ఈ రాత్రి నువ్వే పరిస్థితిలో బహుశా ఇక్కడికి వచ్చినావేమో. దయాలంటే భౌతికమైన దయాల గురించి నేను మాట్లాడట్లేదు. అంటే నీ పని నువ్వు చేయనీకోకుండా నిన్ను నియంత్రించే శక్తి, అదే దయ్యం. దాన్ని మనం పాపము అంటాం. నీకేమనిపిస్తుందంటే సినిమాలు చూడకూడదు అని అనిపిస్తుంది, కానీ చూడకుండా ఉండలేవు. ఏమనిపిస్తుందంటే ఎవరికి కీడు చేయకూడదు అనుకుంటావు, కానీ చేయకుండా ఉండలేవు. ఎవరి మీద నోరేసుకుని పడకూడదు అని అనిపిస్తుంది, కానీ నోరేసుకుని పడకుండా ఉండలేవు. ఎవరు తిట్టకూడదు అనిపిస్తుంది, కానీ తిట్టకుండా ఉండలేవు. ఎందుకంటే తిట్టుకుపోతే అన్నం అరగట్లేదు, నిద్ర రావట్లేదు. కొంతమందికి అలాగ ఉంటుంది. రోజంతా పోట్లాడితే కానీ రాత్రి వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే రోజు ఎవరినన్నా ఒక మాట, చిన్న మాట అంటే రాత్రి నిద్ర పట్టకుండా అయిపోతుంది. కొంతమందికి వాళ్ళు భక్తులు, వాళ్ళకి సున్నితమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. కానీ మనస్సాక్షి వాత వేయబడిన వాళ్ళు అంటే రోజంతా కొద్దిమందితోనే పోట్లాడే వాళ్ళు.
అందుకే వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుండదు, ఆహా వీళ్ళకి ఈరోజు రాత్రి నిద్ర పట్టాలంటే ఎవరో ఒకళ్ళు పోట్లాడే వాళ్ళు వీళ్ళకి దొరకాల్సిందే అని. ఎవరు దొరకపోయినా భార్యతోనైనా పోట్లాడతారు, భర్తతోనైనా పోట్లాడతారు, పిల్లలతోనైనా పోట్లాడతారు, ఎవరో ఒకరితో ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళ అమ్మగారితోనో నాన్నగారితో వాళ్ళతో పోట్లాడతారు కదా. తప్ప అప్పుడు రాత్రి అన్నం తినబుద్ధి కాదు, అప్పుడు నిద్రపోబుద్ధి కాదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మీకు తెలియదు అనుకుంటా. వాళ్ళకి బైబిల్ చదవకపోయినా ఏమనిపించదు, ప్రార్థన చేయకపోయినా ఏమనిపించదు, కానీ పోట్లాడాల్సిందే, నోరేసుకుని పడాల్సిందే. అవేంటంటే దయ్యాలు. అంటే వారు నియంత్రిస్తున్న బలహీనతలు, ఏదైతే మనం నియంత్రిస్తుందో అదే దయ్యం. అది మన వల్ల పోదు, మన వల్ల కుదరదు, మనకు సాధ్యం కాదు. దానికి సిలువే పరిష్కారం, దానికి సిలువే మార్గం. సిలువ ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, వాటిని వెళ్ళగొట్టడం సాధ్యం. అందుకే ప్రభువు అన్నాడు, బంధించబడిన వారిని విడిపించుట కొరకై వచ్చిన, చీకట్లో కూర్చున్న వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చుట కొరకై ఆయన వచ్చిన, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుట కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన. ఈ శిలువ నలుగురికి 4 స్థలాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది మరియమ్మ, ఏ ప్లేస్ ఆఫ్ రివార్డ్, బహుమాన స్థలం. రెండోది సొలోమి, ఏ ప్లేస్ ఆఫ్ రిబూక్, గద్దింపు స్థలం. మూడోది సొలోమి, క్లేబ భార్య అయిన మరియా, ఏ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్, సమకూర్పు యొక్క స్థలం. నాలుగోది మగ్దలేని మరియా, ప్లేస్ ఆఫ్ రిడమ్షన్, విడుదల విమోచన. కనుక శిలువ మొదట పాప క్షమాపణ, విడుదల, మారు మనసు. అందుకే శిలువ మీద యేసు ప్రభువారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగక వీరిని క్షమించు. క్రాస్ స్టార్ట్స్ విత్ ఫార్గివ్నెస్. క్షమాపణతో శిలువ ఆరంభం అవుతుంది. నో క్రాస్, నో ఫార్గివ్నెస్. శిలువ లేకపోతే క్షమాపణ లేదు, శిలువ లేకపోతే విడుదల లేదు, శిలువ లేకపోతే పాప క్షమాపణ లేదు, శిలువ లేకపోతే మానవునికి విడుదల విమోచన లేదు. ఆ శిలువే శరణ్యం. ఇప్పుడు ఈ 4 స్త్రీలే ఆ శిలువ దగ్గరుండి పురుషులు ఎవరు లేకపోయింటే మన పురుషుల యొక్క సంగతి చాలా ఘోరమైండేది. ఆయన అంత ఇంత కొద్దిగా మర్యాద కాపాడినాడు ఒక ఆయన. కింద వచ్చిన 19వ అధ్యాయం 26వ వచనం, 19:26, జాన్ చాప్టర్ 19:26. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో. దగ్గర నిలిచి ఉండుట ఎవరు? ప్రేమించిన శిష్యుడు. ప్రేమించిన శిష్యుడు అని యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. ఆయన పేరే యోహాన్. సో ఆయన మొదట పరిగెత్తింటాడు, తర్వాత ధైర్యం చేసుకుని వచ్చింటాడు. కొంతమంది అంతే కదా, మనం కూడా మొదట పరిగెత్తాము, తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చూస్తాం, ఏం జరిగితే జరగలే అనుకోని వచ్చినాడేమో. అందుకని నవ్ ఈజ్ ఆల్సో స్టాండింగ్ అట్ ద క్రాస్. శిలువ దగ్గర ఆయన నిలబడినాడు. ఇప్పుడు చూడండి, ఇదే రేషియో వేసుకుంటే 4 సిస్టర్స్ శిలువ దగ్గర నిలబడితే ఒక బ్రదర్ నిలబడతారు. ఎంత రేషియో? 1:4. ఇప్పుడు ఇంతమంది బ్రదర్స్ ఉన్నారంటే 1:4 వేసుకుంటే ఎంతమంది సిస్టర్స్ శిలువ దగ్గర ఉంటారు? శిలువ వారి జీవితానికి అతిశయం. శిలువ వలన రక్షణ, శిలువ చేత విడుదల, శిలువ ద్వారా పాపక్షమాపణ, శిలువ యందు అతిశయము, శిలువ గూర్చిన వార్త శక్తి. ఆ శిలువ దగ్గరికి వచ్చి మేలు పొందిన ఈ యోహాన్ ఆ తర్వాత ఒక డైనమైట్గా, ఆత్మీయమైన శక్తివంతుడిగా మార్చబడ్డాడు. అందుకే ప్రభు ఆయనతో అన్నాడు, ఇదిగో నీ తల్లి, బిహోల్డ్ దై మదర్. ఇట్ స్పీక్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనం బాధ్యత తప్పించుకోలేము. శిలువ మనకు కొన్ని బాధ్యతలు ఇస్తుంది, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక ఆయన బాధ్యత మనం చేయాలి. అందుకే అపోస్తల కార్యాలు 1:8 చెప్పబడింది, గోయి మీరు వెళ్ళుడి, సమస్త మనుషులను శిష్యులుగా చేయండి, లేకపోతే బూదిగంధముల్లో ఆయన గురించి ప్రకటించండి. ఈ షల్ బి మై విట్నెసెస్, మీరు నాకు సాక్షి. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రాస్. శిలువ మనకిచ్చే బాధ్యత ఏంటంటే మనము ఆయనకు సాక్షులం. దేనికి? యేసుప్రభువును పట్టుకున్న దానికి. దేనికి? యేసుప్రభువును బంధించిన దానికి. దేనికి? యేసుప్రభువును సిలువ వేసిన దానికి. దేనికి? యేసుప్రభు చనిపోయిన దానికి. దేనికి? యేసుప్రభు పాతిపెట్టబడిన దానికి. దేనికి? యేసుప్రభు తిరిగి లేచిన దానికి. దేనికి? యేసుప్రభు తిరిగి రానైన దానికి. ఎవరు సాక్షులు? మనమే దానికి సాక్షులు. అందుకే ఈ సిలువ మనకు అప్పగించిన ఈ బాధ్యత
మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. ముగించక మునుపు ప్రశ్న ఏంటంటే, ఈ 5 మందికి సిలువ ఎలాగో మనకు ఇప్పుడు సిలువ ఎలాగుంది? ఈ 5 మందిలో ఏదో ఒకరితో మనం నిలబడగలమా? ఏదో ఒకరి స్థానం తీసుకోగలమా? లేదా ఈ 5 మంది స్థానం మనకు సూట్ కాదా? సిలువ మనకు బాధ్యత ఇచ్చిందా? సిలువ మనకు విమోచన? సిలువ మనకు సమకూర్పు? సిలువ మనకు శిక్ష, గద్దింపు? లేదా సిలువ మనకు బహుమానం? అందుకే పౌలు అన్నాడు గలతీయుల్లో రాస్తూ, నీ సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించటం నాకు దూరం అవును గాక. యేసు ప్రభువారు మన పాపముల కొరకై ఆ సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్త ప్రవాహం, ఆ హృదయ రక్తధారల చేత పాపలమైన మనం కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి దేవుని శాస్త్రముగా ప్రజలుగా చేయబడుతూ వచ్చిన సిలువ ద్వారా కలిగిన ఈ భాగ్యం మహోన్నతమైనది, మహిమ కలిగినది, మహా ఉజ్వలమైనది. ఆ భాగ్యంలో మనం నిలిచిండి వధించబడినటువంటి నా గొర్రె పిల్లను దినాన్ని పరలోక రాజ్యాన్ని మనం చూస్తాం. ఆయన తల, ఆయన మోము, ఆయన చేతులు, ఆయన కళ్ళు, ఆయన కాళ్ళు, ఆయన దేహము. అందుకే ఒక పాట ఉంది, ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో కూడా ఉంటే చాలు. భూమి మీద మనం ఆయన్ని చూడలేదు కానీ విశ్వాసం అనే మనోనేత్రముల ద్వారా ఆయన గురించి మనం విన్నాం. ఒక దినాన్ని మనం ఆయన చూస్తాం. అక్కడ ఆ గొర్రె పిల్లను, వధించబడినట్లు గొర్రె పిల్లను, మహిమ, శక్తి, ప్రభావం పొందిన అట్లయిన గొర్రె పిల్లను, మన కొరకే రక్తము గార్చిన గొర్రె పిల్లను, మన కొరకే తిరిగి రానైన గొర్రె పిల్లను ఒక దినాన్ని చూస్తాం. పావునుడా మా రక్షణ కొరకే స్తోత్రములని లెక్కింప సఖ్యము కాని గుంపుతో మనం కూడా కలిసి ఆరాధించాలని దేవుని యొక్క కోరిక. దాని కొరకే ఈ భూమి మీద ఉన్నంతకాలం సాక్షులం, సిలువ సాక్షులం, సాక్షులం మరణం కొరకు సాక్షులం, సాక్షులం ఆయన పునరుద్ధానం కొరకు సాక్షులం, సాక్షులం ఆయన రాకడ కొరకు సాక్షులం, సాక్షులం క్రీస్తు సాక్షులం.